క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగే నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారా? మరొక నూతన మాసం దయచేసిన దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన బిడ్డలంగా ఆయన నామాన్ని స్తుతించి ఘనపరిచెదం. ప్రభు మనకు చేసిన ప్రతి మేలును బట్టి యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈరోజు సామెతల గ్రంథం 31వ అధ్యాయం శుభవచనం కొరకు సామెతల గ్రంథం ప్రోవర్బ్స్ చాప్టర్ 31 వర్స్ 30 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడును. దేవుని బిడ్డలు కొనియాడబడాలి. నువ్వు ఉన్న చోట కొనియాడబడాలి. దేవుడు నిన్ను ఆ స్థితిలోకి తీసుకొని రావాలని ఉదయకాలం ప్రభు ఆశపడతా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ ఏప్రిల్ మాసం 1వ తారీఖు దేవుని మహాకృపను బట్టి శుభవచనం చూసే భాగ్యాన్ని, దేవుని మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు. లేవగానే ఏ పరిస్థితుల్లో లేచారో, ఏ ఆలోచనలో లేచారో నాకైతే తెలియదు, కానీ కృపగల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మిక్కిలి ఆశీర్వదించునుగాక. ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీ గురించి చాలా శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించాడు. గుణవతి అయిన భార్య, ఆమె చీకటితో లేస్తుంది, కష్టపడి పనిచేస్తుంది. ఆమె మంచితనాన్ని బట్టి, పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి ఆమె భర్త గౌనుల యొద్ద కొనియాడబడతారు. ఆమె పిల్లలు, వారి ప్రవర్తన ఆమె అన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి చాలా విషయాలు రాయబడినాయి. అయితే ఆఖరిలో 30వ వచనంలో, ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట. కొనియాడబడును. దేవుని బిడ్డలు కొనియాడబడాలి. దేవుని బిడ్డలు కొనియాడబడాలి. ఎప్పుడు నువ్వు కొనియాడబడతావు? అందంగా ఉంటే కాదు, లేకపోతే లోక సంబంధమైన ఆకర్షణతో కూడిన జీవితం ఉంటే కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఈ ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డ, కొనియాడబడే జీవితం నీకు కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలము అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహు ధైర్యం పుట్టించును అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినట జీవ సాధనము అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన కదండి. ఈ రోజుల్లో భక్తి ఉంటే భయం ఉండలేదు, భయం ఉంటే భక్తి ఉండలేదు. కానీ విశ్వాసులు, యేసు ప్రభు రక్తంలో కడుగబడిన దేవుని బిడ్డలకు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము చాలా చాలా ప్రాముఖ్యము. దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆయన్ని సేవించినప్పుడు కొనియాడబడతాం. అబ్రహామును దేవుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు కొంతమంది జీవితాన్ని చూసి వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అన్నాడు కదా. ఒక స్త్రీ అయినా పురుషుడైనా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవటం నేర్చుకోవాలి. మరి దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? చూడండి, ఒక 2-3 విషయాల్ని జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? దావీదు అంటున్నాడు,
దేవుని యందు భయభక్తులు నేర్పిస్తానంటున్నాడు. బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఎక్కువ రోజులు నువ్వు భూమి మీద బ్రతకాలి, బాగా బ్రతకాలి, మేలు నందుచు బ్రతకాలి అని నువ్వు ఇష్టపడితే ఇప్పుడు అంటున్నాడు చూడండి, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడ్డ మాటలు పలుకరు, కపటమైన మాటలు పలుకరు. చూడండి, చెడ్డ మాటలు పలుకుండా వారి నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా వారి పెదవులను కాపాడుకుంటారు, కాచుకుంటారు, నోటిని కాపాడుకుంటారు. అదే దేవుని యందు భయభక్తులు. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రతి వ్యర్థమైన ప్రతి మాటకు ఒకరోజు దేవుని కాడ మనం లెక్క చెప్తాం. జాగ్రత్త. మనం దేవునికి ఇష్టలుగా, దేవుని యందు భయభక్తులు కలిగి దీర్ఘాయుష్మంతులమై భూమి మీద మంచిగా మనం బ్రతకాలి అంటే ముందుగా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా నీ పెదాలు కాపాడుకో. రెండవది, కీడు చేయటం మాని మేలు చేయి. చూడండి, ఎవ్వరికి కీడు చేయకూడదు, హాని చేయకూడదు కదా. పెద్దవాళ్ళు అంటారు, ఆ అబ్బాయి చేయమను కూడా చేయమకు కూడా కీడు చేయడు. వాస్తవమే. కొంతమంది విశ్వాస జీవితంలో ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఒకప్పుడు మనం హానికరమైన వ్యక్తులమే, ఒకప్పుడు దూషకులమే, హింసకులమే. కానీ క్రీస్తు రక్తంలో కడుగబడిన తర్వాత యేసయ్య మన జీవితాలు మార్చివేశాడు. మనం ఇప్పుడు ఎవ్వరికి కీడు చేయకూడదు, కీడు చేయటం మాని మేలు చేయాలి. అది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. మూడవది, సమాధానము వెతికి దాన్ని వెంటాడుమో. సమాధానాన్ని వెతికి వెంటాడాలి, సమాధానంగా జీవించాలి, సమాధానకరమైన జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఈ మూడు మనం చేసినప్పుడు భయభక్తులు కలిగి నడుచుకుంటాం. దేవుడు ఖచ్చితంగా అలాంటి వారిని కొనియాడబడే వ్యక్తులుగా, ఆశీర్వదించబడే వ్యక్తులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం ఈ ఏప్రిల్ మాసం 1వ తారీఖున ఈ వాక్యం చూస్తున్న నీ జీవితాన్ని నా ప్రభు గౌనుల మీద కొనియాడబడే ఒక మంచి వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ నెలంతా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా వర్ధిల్లుదువుగాక. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు సియోను కొండ మీద సూచనలుగా ప్రభు కృపలో వర్ధిల్లుదురుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఏప్రిల్ మాసం 1వ తారీఖున లేవగానే తండ్రి మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన ఈ శుభవచనాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయం లేవగానే చింతలతో, సమస్యలతో, అనారోగ్యంతో, ఏయో కలవరాలతో లేచి ఉంటారు నీ బిడ్డలు. ఈరోజు వారందరూ వారున్న పరిస్థితుల్లో జయాన్ని పొంది విశ్వాస జీవితంలో కొనియాడబడుదురుగాక. వారి పిల్లలు కొనియాడబడుదురుగాక, వారి కుటుంబాలు కొనియాడబడునుగాక. ఆ రీతిగా మీరు ఆశీర్వదించండి. గడిచిన 3 మాసాలు మమ్మల్ని కాపాడారు, ఏప్రిల్ మాసంలోకి నడిపించారు. ఉచితమైన మీ కృపలో తండ్రి, ఈ ఉదయకాలమున మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నూరంతల ప్రతిఫలం, నూరంతల దీవెనలు నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి. హాస్పిటల్ ఐసీలో ఉన్న రోగులు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలపై మీ దీవెనలు కుమ్మరించండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి కష్టార్జితాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఎవరైతే వివాహమై గర్భం లేకుండా దిగులు పడుతున్నారో యేసు నామమున వారి గర్భములు తెరవబడునుగాక. ఆశీర్వదించండి, కృప చూపించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. పరీక్షల్లో బిడ్డలకు తోడుగా ఉండండి. మీ కృపతో నింపండి, మీ జ్ఞానంతో నింపండి. మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. మా తండ్రి, చాలామంది సేవకులు వారి పరిచర్యల కోసమై ప్రార్థన చేస్తున్నారు. వారి సంఘాల కోసమై, సేవకుల ఆరోగ్యాల కోసమై ప్రార్థన చేస్తున్నారు. దీవించి ఆశీర్వదించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలని మీరు దీవించండి, పరిచర్యను దీవించండి, సేవకులను దీవించండి. జరగబోయే వార్షికోత్సవ మహోత్సవాలను దీవించండి. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి
క్షేమాన్ని దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, కాలినడకన వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, నీ బిడ్డలకు మీ క్షేమం కాపుదల దయచేయండి. ఈరోజు శుభకార్యాలు పెట్టుకున్న బిడ్డలు తండ్రి వారి కుటుంబాలను ఆశీర్వదించి నీ బిడ్డల పక్షమై మీరు కార్యం చేయమని, ఈ శుభోచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనం ద్వారా దేవుని మాటలు వినటానికి, ఆయనకి ఇష్టలుగా జీవించడానికి, భయభక్తులు కలిగి నడుచుకోవటానికి తీర్మానం తీసుకున్న బిడ్డలందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, జరగబోయే వార్షికోత్సవ మహోత్సవాలకు, పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతమై తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు వాగ్దాన సందేశం కూడుకుంటుంది. అందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనం చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.